గండిపేట కిడ్నాప్ ఎపిసోడ్ లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ను కిడ్నాప్ చేసిన 7 సభ్యుల ముఠాలో ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ గుట్టు వెనక తీగ లాగుతుంటే ఫామ్ హౌస్ కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గండిపేట ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ కేసులో 7 మందిని గుర్తించినటువంటి పోలీసులు ఇందులో 4ని అరెస్ట్ చేశారు. మరో 3 కోసం మాత్రం గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ ఫామ్ హౌస్కి సంబంధించి చెప్పాలంటే మాత్రం చుట్టూ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఫామ్ హౌస్ కూడా కబ్జాకి గురైనటువంటి ఫామ్ హౌస్గా కూడా నిన్న పోలీసులు తనిఖీల్లో భాగంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా నరేందర్ కిడ్నాప్ గురైన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆ నరేందర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. వార్నింగ్ బోర్డుకి సంబంధించి, అంటే బీ వేర్ ఆఫ్ ద డాగ్స్, అంటే ఇక్కడ 20 రకాలకు సంబంధించినటువంటి డాగ్స్తో పాటుగా మరికొన్ని బాతులతో, అంతేకాకుండా గుర్రాలు, పొట్టేళ్ళు లాంటివి ఏవైతే ఉంటాయో కొన్ని వాటికి సంబంధించిన వివిధ రకాల జాతులకు సంబంధించినటువంటి జంతువుల్ని ఇక్కడ బంధించి ఎవరైతే వీళ్ళకి సంబంధించి ఎదురు తిరుగుతారో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళని చిత్రహింసలు గురి చేయడం అనేది ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆ మాఫియా చేస్తున్నటువంటి పనిగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం 20 అడుగుల గోడతో పాటుగా ఒక ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ కూడా సీసీ కెమెరాలను కూడా ఇక్కడ నియమించుకోవడం జరిగింది. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, తమ ల్యాండ్కి సంబంధించి ఎవరైనా వచ్చి ఇంటర్ఫియర్ అవుతున్నారా, ఎవరైనా కబ్జాకి మళ్ళీ పాల్పడుతున్నారా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు ఈ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైనా మాత్రం వాళ్ళకి ఎదురు తిరిగితే మాత్రం వాళ్ళ మీద ప్రతిదాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా నరేందర్ ఏదైతే నార్సింగ్లో ఉన్నటువంటి బృందావన్ కాలనీకి సంబంధించినటువంటి 1000 గజాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కేసులో ఏపీకి సంబంధించినటువంటి హరికృష్ణకు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మాఫియా అతనికి అమ్మడం జరిగింది. ఆ తర్వాత అడ్వాన్స్గా ఒక 3 కోట్ల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే హరికృష్ణ నరేందర్ను ఆ ల్యాండ్కి సంబంధించి ఆ బృందావన్ కాలనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మాఫియా నరేందర్ అడిగినటువంటి దానికి వాళ్ళు ఎదురుగా సమాధానం చెప్పడము, దీంతో ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదాస్పద ల్యాండ్ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా నరేందర్ని ఈ యొక్క ఫామ్ హౌస్కి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కిడ్నాపర్లు ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఇప్పటికీ కూడా ఆ డాగ్స్కి సంబంధించినటువంటి సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అతన్ని చిత్రహింసలు గురి చేసినట్లుగా కూడా ఒకవైపు పోలీసుల విచారణలో కూడా నరేందర్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా మాత్రం ఇది ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవడంతో పాటుగా నిన్న తనిఖీల్లో భాగంగా చార్మినార్కి సంబంధించినటువంటి సక్సేనాకి సంబంధించినటువంటి ఒక కుటుంబం ఎవరైతే ఉంటారో, అంటే ఈ ల్యాండ్ ఎవరైతే ఉంటుందో ఆ ల్యాండ్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మీర్ అలీ అనే ఒక వ్యక్తి ఈ యొక్క కబ్జాకి గురి చేసి ఇక్కడ ఫామ్ హౌస్ని నియమించుకున్నారు, కట్టుకున్నారు అనేది కూడా నిన్న తనిఖీల్లో భాగంగా మరొక కుటుంబము వచ్చి చెప్పడం జరిగింది. అంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ కబ్జా పర్వం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ కేసులో ఉన్నటువంటి 7గురిలో ఇప్పటివరకు 4ని అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. వీడియో జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ 9 శంషాబాద్ నుంచి హైదరాబాద్.